ఏమైంది పులి? ఎందుకంత సీరియస్ గా ఉన్నా? ఆడియన్స్ వాళ్ళే మూడు స్పాయిల్ చేస్తున్నారు. ఆడియన్సా? వాళ్ళేం చేశారు? ఎంత కొత్త కంటెంట్ ఇస్తున్నా లైక్లు చేయట్లేదు, షేర్లు చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. బాధ చేస్తుంది. అయ్యో బాధపడకులే పులి, సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అదే చేత్తో లైక్ కమెంట్ షేర్ కూడా చేస్తారులే పులి, చేస్తారు కదూ. ఓకే సునీత, నువ్వు చెప్పా కదా. అబ్బా తర్వాత సర్దుదు కానీ ముందు బస్ టైం అయిపోతుంది, పదవే. మరి లగేజ్ సర్దుకుంటే ఎలా వెళ్ళను? ఈ ఇంట్లో వస్తువులు నువ్వు వెళ్ళాక నేను సర్దుకుంటాన్నావే. నువ్వు ముందు నీ లగేజ్ సర్దుకొనిరా, ఊరెళ్దు గాని. మరి అదే చేస్తున్నాను, అదంతా నా లగేజే. ఏంటి ఇదంతా నీ ఒక్కదాని లగేజా? 1 2 3 4 9 బ్యాగులా? 9 బ్యాగులే ఉన్నాయా? ఆగండి, ఇంకో వసే నువ్వు మీ పుట్టింటికి వెళ్తున్నావా లేదా ప్రపంచ యాత్రకి వెళ్తున్నావా? మీరు ఊరుకోండి, వెళ్ళకెళ్ళకి వెళ్తున్నాను మా పుట్టింటికి. ఏదో చిన్న మా అమ్మ నాన్నకి గిఫ్ట్ పట్టుకెళ్ళొద్దు. పుట్టింటికి వెళ్తే నువ్వు అన్నట్టు చిన్న గిఫ్ట్లు తీసుకెళ్ళాలి. నీలా నా సంసారాన్ని అంతా మీ అమ్మ నాన్నకి ట్రాన్స్పోర్ట్ చేసేయకూడదు. మీరు ఊరుకోండి, ఎప్పుడు చూసినా ట్రాన్స్పోర్ట్ అంటూ. అబ్బా మిక్సీ, అవునండి ఇప్పుడు గుర్తొచ్చింది. మా అమ్మకి మిక్సీ అంటే ఎంత ఇష్టం, పట్టుకెళ్తానే. మిక్సీలు టీవీలు ఫ్రిడ్జ్లు ఎవరు పట్టుకెళ్ళరు. వదిలేస్తే సోఫాలు మంచాలు కూడా సర్దేహాలో ఉన్నావు. అద బయలుదేరదు. సరే అండి, మీరు లగేజ్ ఎక్కించండి, నేను వెళ్ళి కూర్చుంటాను. ఏమైందండి, అలసిపోయారు? నీ లగేజ్ మోయిలా కలిసిపోయిలే గాని ఒకటి గుర్తట్టుగా, ప్రతిసారి ఇక్కడ బ్యాగులన్నీ నింపుకొని వెళ్ళి వచ్చేటప్పుడు ఖాళీగా తేవడం కాదు. ఈసారన్నా అటేపు నుంచి నింపుకొని రా. సరే అండి, బాయ్ అండి, జాగ్రత్త. థ్యాంక్ యూ, తినండి, టాబ్లెట్లు వేసుకోండి, బాయ్. నువ్వు వెళ్తుంటే బాధ వస్తుంది, అయినా సరే బాయ్. ఎంత ఆనందంగా ఉందో పెళ్ళాం ఊరెళ్ళిపోతే. అబ్బా టైట్ ప్యాంట్ ఇప్పేసి లుంగి వేసుకున్నంత ఆనందంగా ఉంది. ఈ వారం రోజులు జింగిచక వాళ్ళు ఆపేవాడే లేడా? మనల్ని ఎవడు రాలేదు. ఈ ఎదవాళ్ళు లేరు కదా, బయటికి పోయింటారు పోరం బొగ్గలు, ఎప్పుడో రాత్రికి కానీ రారు. ఈ లోపు ఇంటిని పప్పు చేస్తా. రాబోయి చందమామ ఆ వింత గాథ వినుమా, సామంతము గల సతికి. అబ్బా పాత పాటలు ఎంత బాగుంటాయో. అయినా ఈ కొత్త పాటల్లో వీటిల్లో ఉన్నంత డెప్త్, ఎమోషన్, వీటిల్లో ఉన్నంత రసికత ఏవి ఉండవు. సతమతమాయను బ్రతుకే ఎంత ప్రశాంతంగా ఉందో. అయ్యి బాబాయ్, వీళ్ళు వచ్చారండి పోరం పోకేదలు. ఇప్పుడు ఏం చేయాలండి? అయ్యి బాబాయ్, వీళ్ళకి దొరికితే ఉందా? ఉండు, ఇవన్నీ క్లీన్ చేద్దాం. ఇల్లేటి వెళ్ళట్లేదు, సర్లే మన మీద అడుగుదాం. ఎరా శేఖరు, బయట మీకేం పనులు లేవా? పనులా బావా? అయ్యేం లేవు కదా. ఒరే పులి, నీకేట్లేవేట్రా? నాకేముంటుందనే గాలియే. అదేరా ఈరబాబు దగ్గరకో, చెరువు గట్టి దగ్గరకో, ప్రెసిడెంట్ గారు కొబ్బరి తోటకో ఎక్కడికొక్కడికి వెళ్తారు కదా, పైగా రాత్రి వరకు రారు. అలాంటి ఏం లేవా?
ఈ రోజు ఆడి వెళ్ళావు ఈ అమ్మ ఇలేటి ఎక్కడికి వెళ్ళట్లేదు, రోజు వెళ్ళే వాళ్ళు ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే పేడ పురుగుల్లా తాపరించారు ఎదవలు. ఇదిగోండి బావగారు, బావగారు నీకు మందు గట్ట అలవాటు లేవండి? ఏటి మందా? బేబే అలాంటి ఏం లేవురా. ఏంటి కొంచెం కూడా? కొంచెం ఏంట్రా బాబు, ఇంచు కూడా లేదు. ఏంటి లైఫ్ లో ఒకసారి కూడా వేయలేదేటి? అబ్బే లేదురా, 2 సార్లు మాత్రమే వేసాను. మరి అది చెప్పరా, ఎప్పుడు వేసారేటి? మీ అక్క ఉల్లిపాయ కొత్తన్నప్పుడు ఏడ్చింది, ఆ కన్నీళ్ళు చూసి తట్టుకోలేక ఒకసారి. అబ్బా మరి రెండోది? దానికి ఇష్టమైన సీరియల్లో హీరో చచ్చిపోయాడని 2 కన్నీటి చుక్కలు కార్చింది. ఆ బాధ తట్టుకోవడానికి 2 బ్రాంతి చుక్కలు నేనేహాను, అది రెండోసారి. అబ్బే 2 సార్లు మా అక్క కోసమే? మరి అంత ఇష్టం రా మీ అక్కంటే. మరి ఆ తర్వాత ఎందుకు మానేశారు? అప్పటి నుంచి మీ అక్కని ఆడవడం లేదురా. అబ్బా ఎంత మంచోడు బావ నువ్వు. పెళ్ళం ఊరెళ్ళినా పత్తి గింజలా ఇంట్లో కూర్చున్నారు గాని పిచ్చి పిచ్చి ఆహాలు ఏమీ లేదు. అదే నాకు పెళ్ళై నా పెళ్ళం ఊరెళ్ళింది అనుకో, ఈ బాటికి ఇంటిని పప్పుని చేసేద్దును. బామద్దిగడేటి మనకు పనికొచ్చేలా ఉన్నాడు, కొద్ది కాకపడితే బాటిల్స్ అప్ చేయొచ్చు. ఒరే బామర్దే, నీతో ఒకటి పర్సనల్ షేర్ చేసుకోవాలరా. షేర్ చేసుకుందరు గాని ఆ వాసన ఏంటండి, కుళ్ళిపోయిన కాలోగం పోతుంది. మ్యాటర్ దాని గురించే లేరా, ముందు ఆ పులిగాని కొంచెం బయటికి పంపరా. అది బావగారు ట్రాక్ లోకి వచ్చేసారు, మీరు ఆగండి నేను చూసుకుంటాను. ఒరే పులే, ఆ సునీత ఉంది కదా, ఒకసారి అది ఎలా ఉందో చూసొచ్చే. నువ్వు ముందు చెప్పింది చేయరా. అలాగే నేను పోను రే, ఫోన్ చేసేదాకా రాకూడదు రే. అలాగే రాత్రి దాకా రాకూడదు. బావగారు మీకు కంఫర్ట్ కదా? ఫుల్లుగా. ఇప్పుడు చెప్పండి ఏంటి? ఫస్ట్లీ ఆ పబ్బు సెటప్ ఏదో అన్నావు కదా, అన్నాను. ఇళ్ళలా మార్చేరా ఒకసారి. 1 నిమిషం ఆగండి, సెలర్ అయిపోతాను. ఆ మంచం కింద మంచి ఐటమ్స్ ఉంటాయి, ఇలా అట్టుకొచ్చాయి. ఏంటండి బావగారు ఇది? నేను చూస్తుంది నిజమేనా? మంది వేస్తారు మీరు? మామూలుగా కాదురా, ఫుల్లుగా. ఆల్రెడీ ఆపేసే మాట్లాడుతున్నా. అయ్యో బాబాయ్ బావగారు, ఇందాక పొరపాటుని పత్తి కింద అన్నాను, ఫీల్ అయిపోకండి. అయినా మీ అక్క ముందు నేను పత్తి కిందనే కదరా. అంటే బావగారు మీరు మా అక్క ఉన్నప్పుడు యోగి, మా అక్క లేనప్పుడు భోగి. అవునరా యోగి. అరే ఆ పాట ఎట్రా, ఎవరు యోగి నన్ను కోరికేరా. రే బామతే, ఈ విషయం నువ్వు మీ అక్కకి చెప్పావు కదా. మా అక్క ఎవరు? నాకే అక్కలేదు. సబాస్ రా ముద్దులు బామర్ది. అవునండి బావగారు, ఇలా ఎన్ని రోజుల నుంచి మేనేజ్ చేస్తారు అక్క తెలియకుండా? పెళ్ళైనప్పటి నుంచి రా. గ్రేట్ అండి బావగారు మీరు. నాకు తెలుసులేరా. ఇది మందు ఒకటేనా, సిగరెట్ కూడానా? సిగరెట్ ఆ పని కూర్చావు. బావగారు మీకు రింగ్ లోదడం వచ్చా? రింగ్ లోదడం అనా? నువ్వు ముందా రింగ పాటెట్టు. మిమ్మల్ని చూస్తుంటే నాకు బావగారిని చూసినట్లేదండి బాబు, అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ చూసినట్టుంది. అంతకన్నా పెద్ద కొండనరా నేను. ఏంటండి? అదే, అది కూడా నా స్టోరీ కాపీయరా. అంటే మీది అక్కడి లవ్ స్టోరీయా? సే నేను అంటుంది మీ అక్క లక్ష్మితో కాదు, నా పార్వతితో రా. పార్వతి ఎవరు? ఈ చివర పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటూ ఉండేదిలే. మరి మీకు ట్యూషన్ చెప్పిందా? లేదు, నేనే దానికి ప్రేమ పాఠాలు చెప్పాను. మరి తర్వాత ఏమైందండి? తర్వాత ఏముందిరా, సెట్లు పొట్లు సినిమాలు పంపు సెట్లు. అవో బావోయ్ బావగారు, ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా మీలో? ఎన్నిట్రా, ఇంకా చాలా ఉన్నాయి. మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఎన్ని ఎందుకు లేరా, బాధ వచ్చేద్ది. ఓసారి ఇటు రారా బావర్ది. మూకు మూతి అచ్చం మీ అక్కలా ఉన్నారా. ఐ లవ్ యూ. అయ్యి బాబు ముద్దు నాకెందుకు బాబు, మా అక్క పెట్టుకోండి డైరెక్ట్ గాని. మీ అక్క ఎక్కడుందిరా? అదిగో కలిపి చూడండి. బాబో లక్ష్మి, ఊరెళ్ళావు కదా. అమ్మా ఇదిగోనే చూడు,
ఎలా ఉంది నా ప్లాన్? ఏంటిదంతా ప్లానా? ఒరే తమ్ముడు, నాకు మీ బావగారు ఎందుకు తాగుతున్నారని అనుమానంగా ఉందిరా. అనుమానం అదెందుకు వచ్చింది? రోజు పడుకున్నప్పుడు ఏదో వాసన వస్తుందిరా. ఆ వాసన ఏంటి అని అడుగుతుంటే యాలక్కాయలు తిన్నాను, లవంగం తిన్నాను, ఎర్రబాబు గుట్లో బిర్యానీ తిన్నాను అన్నాడు. నాకు ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదు, చాలా అనుమానంగా ఉంది. అయితే దీనికోసమే నా దగ్గర ప్లాన్ ఉంది. ఆ స్వీట్ అడే మిమ్మల్ని అడిగితే లవంగం వేసుకున్నాడు, యాలక్కాయలు వేసుకున్నాడు, బిర్యానీ తినడం కబుర్లు చెప్తావా? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కావాలంటే మీకు డింకులు ఇస్తాను.